రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై మరో సెల్ఫీ విడుదల చేసింది బాధిత మహిళ. ప్రభుత్వ ఉద్యోగి తాను జనసేనను టార్గెట్ చేయలేదని పవన్ కళ్యాణ్ తెలిపింది. విచారణలో తనది తప్పని తేలితే నన్ను ఉరి తీయండని అంటోంది. జనసేనను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. ఎవరికీ తెలియకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ తనను ఎందుకు నిందిస్తారని ప్రశ్నించారామె. అరవ శ్రీధర్ జనసేనలో ఉన్నారు గనుక ఆ పార్టీ పేరు ప్రస్తావించారన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారామె. తన సమస్యను పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నించారన్నారు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. చాలా పెద్ద విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాట్ అంటే, ఇది నా సమస్య, ఇది నా పర్సనల్ సమస్య, వ్యక్తిగత సమస్య. నాకు శ్రీధర్కి మధ్య, శ్రీధర్ అనే ఒక మనిషి మధ్య, అండ్ దట్ ఈజ్ ఇట్. నో పార్టీ ఈజ్ ఇన్వాల్వింగ్. వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చి ఇది చెయ్యమ్మా, ఒకరిని ఇరికిచ్చమ్మా అని చెప్పేసి నాకు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎటువంటి ప్రొవోక్ చేయలేదు. ఇది ప్యూర్లీ నాకు శ్రీధర్కి మధ్య జరిగింది. పార్టీని ఇన్వాల్వ్ చేయట్లేదు నేను. అతను ఆక్యుపేషన్ అది. ఇప్పుడు వీణా అంటే జూనియర్ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అన్నట్టు, శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన, దట్ ఈజ్ ఇట్. అక్కడ అతని పేరు జనసేన అనేసి వస్తుంది తప్ప జనసేన తప్పు కాదు. జనసేనది ఎలా తప్పు అవుతుందండి? ఒక మనిషి చేస్తే, జనసేన కూడా తెలియకుండా చేస్తే అది జనసేన తప్పెలా అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారి తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తారు? నేను చెప్పలేదే నిందించమని చెప్పి.